నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. జాబ్ క్యాలెండర్లోని డీఎస్సీ పోస్టుల భర్తీని చేపట్టనున్నట్లు వివరించారు. ఇతర రాష్ట్రాల్లో కేజీబీవీ అడ్మిషన్లు జరగడం లేదని, మన రాష్ట్రంలో మాత్రం అడ్మిషన్లకు పోటీ ఉందని మంత్రి లోకేష్ తెలిపారు. అంతేకాకుండా డీఎస్సీ గురించి గౌరవ సభ్యులు ప్రస్తావించారు. అధ్యక్ష, గతంలోనే గత సంవత్సరంలోనే 16,000 మంది ఉపాధ్యాయుల్ని మనం నియమిస్తాం జరిగింది. ఈ సంవత్సరం ఉగాది నాటికి మెగా జాబ్ క్యాలెండర్ ఇవ్వాలన్న లక్ష్యంతో మేము అందరం పనిచేస్తున్నాం. చెప్తాం చాలా తేలికైంది అధ్యక్ష. వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మళ్ళీ జోనల్ రీనోటిఫికేషన్, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది, రీనోటిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉంది. మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు కలిసికట్టుగా పనిచేస్తున్నాం. ఉగాదికి మళ్ళీ మేము జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. దాంట్లో ఉపాధ్యాయుల పోస్టులు కూడా ఉంటాయని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నాం. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మార్చి 24 వరకు ఈ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 87 ఎగ్జామ్ సెంటర్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరగనుంది. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పగడ్బందీ చర్యలు చేపట్టారు. మాస్ కాపింగ్ జరగకుండా ప్రతి రూంలో సీసీ కెమెరాను ఏర్పాటు చేసి అధికారులు పర్యవేక్షించడంతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్లను నియమించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబును గుంటూరులోని ఆయన నివాసంలో కాపు నేత ముద్రగడ పద్మనాభం, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి మేరుగ నాగార్జున పరామర్శించారు. తిరుమల లడ్డూపై ఇకనైనా అబద్దాలు ఆడడం కూటమి మానుకోవాలని ముద్రగడ హితవు పలికారు. కాపుల సహకారంతో 2 సార్లు చంద్రబాబు సీఎం అయ్యారని గుర్తు చేసిన ఆయన తనను ఎలా ఇబ్బందులకు గురి చేశారో ప్రజలు చూశారని చెప్పారు. ఇప్పటికైనా దాడుల సంస్కృతికి స్వస్తి పలికి రాష్ట్రాభివృద్ధిపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు. కాపులు సహకారంతో 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. 2 సార్లు కూడా కాపుల్ని టార్గెట్ చేసి అవమానం పాలు చేస్తూ ఉన్నారు. అంటే బానిసలుగా బతకాలని వారి అభిప్రాయం అనుకుంటానండి. ముందుసారి అయితే రాంబాబు గారి లాగా నన్ను, నా భార్యని, నా కోడలని, కొడుకుని కూడా నీచాతి నీచంగా ఈరోజు ఇదే పరిస్థితి రాంబాబు గారు జరిగింది. నేను ముఖ్యమంత్రిగానే ఒకటి కోరుకుంటున్నాను, అయ్యా ఈరోజు కాకపోతే రేపైనా మాకు జరిగిన అవమానం లాంటిది మీ మేడం గారికి, మీకు, మీ కోడల గారికి, మీ అబ్బాయి గారికి జరిగితే మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో చెప్పాలని నేను కోరుకుంటా ఉన్నానండి. మేము బానిసలు కాదన్నయ్యా, పాకిస్తాన్ నుంచో ఆఫ్ఘనిస్తాన్ నుంచో వలస రాలేదన్నయ్యా, ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగామండి. కానీ నీచాతి నీచంగా మమ్మల్ని చూడటం, బాధించడం బాధగా ఉందని ముఖ్యమంత్రి గారు. కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్ తమీం అన్సారియాకు వినతులు అందించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బారులు తీరారు. ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. తనకు ఆసరాగా ఎవరూ లేరని, ఆరోగ్య పరిస్థితి సక్రమంగా లేదని, తనకు పెన్షన్ మంజూరు చేయాలని కలెక్టర్ తమీం అన్సారియాకు ఆనంద్పేటకు చెందిన ఇక్బాల్ సుల్తానా అనే మహిళ ఆక్సిజన్ సిలిండర్తో సహా కలెక్టర్ గ్రీవెన్స్ కు వచ్చారు. ఆమె పరిస్థితిని గమనించిన కలెక్టర్ తమీం అన్సారియా తనకు అవసరమైన మందులు, ఆక్సిజన్ సిలిండర్ ఇప్పించే ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారని మహిళా బంధువు తెలిపారు. నగరంలో వీధి కుక్కల వలన ఎంతో మంది గాయాల బారిన పడుతున్నారని, కార్పొరేషన్ అధికారులు కలెక్టర్ వెంటనే చర్యలు తీసుకోవాలని సిపిఐ నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్ వినతి పత్రం అందజేశారు. అర్హత కలిగిన వికలాంగులందరికీ 3 చక్రాల వాహనాలు అందించాలని వైసీపీ దివ్యాంగుల విభాగం అధ్యక్షుడు అగస్టిన్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు.
రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కేవలం 53,752 కోట్లు మాత్రమే కేటాయించారని ఏపీ రైతు సంఘం నేతలు మండిపడ్డారు. రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయ అనుబంధ రంగాలకు 50% కేటాయించాలని డిమాండ్ చేశారు. ఏం లేదండి, ఇది ఐడి హాస్పిటల్లో చూపించుకున్నాము. కొన్ని మెడిసిన్స్ ఏమో బయట రాస్తున్నారని కలెక్టర్ గారితో వచ్చాము. పెన్షన్ కోసం వస్తే కలెక్టర్ గారేమో మెడిసిన్ ఏమో ఫ్రీగా ఇప్పిస్తామని చెప్పారు. అది మేము వచ్చింది ఏమో పెన్షన్ ఏమైనా ఇస్తారేమో అని, ఇంట్లో ఆర్థిక సహాయత ఎవరు లేరు, ఎవరు సంపాదించే వాళ్ళు లేరు అని చెప్తే కలెక్టర్ గారేమో ఇలా మెడిసిన్ ట్రీట్మెంట్ ఫ్రీగా ఇప్పిద్దామని చెప్పారు. ఇదే ఫస్ట్ టైం రాగానే కలెక్టర్ గారేమో స్పందించాను. కలెక్టర్ గారే బయటికి వచ్చి కేసుని చూసి కలెక్టర్ గారే ఈ యొక్క గుంటూరు నగరంలో ఉన్నటువంటి కుక్కల బెడద వల్ల గతంలో మనం చూసాం, ఒక 3 సంవత్సరాల బాలుడు చనిపోయాడు కుక్క దాడి వల్ల. అదేవిధంగా 2 రోజుల క్రితం ఇదే గుంటూరు నగరంలో నల్లజరువు లాంటి ప్రాంతంలో సుమారు 6 సంవత్సరాల పిల్లోడిని ఒక 10 కుక్కలు ఎగబడి కరవడం వల్ల తీవ్రంగా గాయాలపాలై ఈరోజు జీజీహెచ్లో చికిత్స పొందుతూ ఉన్నాడు. దానిపైన ఈ గుంటూరు నగరంలో ఉన్నటువంటి ఏ కాలనీలో కూడా, అన్ని పేటల్లో కూడా కుక్కలు విపరీతంగా స్వైరవిహారం చేస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి కుక్కల్ని మీరు అన్ని తీసుకొని పోయి ఏదైతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉందో, సుప్రీంకోర్టు ఏదైతే చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలు అదేవిధంగా నగరపాలక సంస్థలు షెల్టర్లు ఏర్పాటు చేసి కుక్కలకి సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి మొత్తం తీసుకొని పోయి అక్కడ పెంచండి, అక్కడ వాటి సంరక్షణ చూసుకోండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. దాన్ని మీరు అమలు చేయండి అని చెప్పేసి ఈరోజు కలెక్టర్ గారికి అదేవిధంగా కమిషనర్ గారికి అర్జీ ఇస్తూ ఉన్నాం. ఇవాళ ఈ దేశంలో పండేటువంటి పంటలకే గిట్టుబాటు ధరలకు లేక మరి రైతులు ఇబ్బంది పడుతూ ఉంటే ఇతర దేశాల నుంచి దిగుమతులు చేసుకొని ఇక్కడ వ్యవసాయ అనుబంధ రంగాల్ని పూర్తిగా ధ్వంసం చేసేటువంటి పని చేస్తున్నారు. అందువల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ల మీద పునఃపరిశీలన చేయాలి. రైతాంగానికి అనుకూలంగా కేవలం రైతు రంగానికి 10% నిధులు, అనుబంధ రంగాలకి కలిపి 50% నిధులు విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. రైతు, కౌలు రైతు, వ్యవసాయ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టరేట్లో రైతు, కౌలు రైతు, వ్యవసాయ సంఘాల నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని కౌలు రైతులకు అమలు చేయాలని కౌలు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పాసం రామారావు డిమాండ్ చేశారు. కలెక్టరేట్లో జరిగిన నిరసన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలో అర్హులందరికీ ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కోరారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పేరు మార్చకుండా లోపాలను సరిదిద్ది పటిష్టంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఈమని అప్పారావు, సాంబిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేము వస్తే యజమాని సంతకంతో నిమిత్తం లేకుండా బ్రహ్మాండంగా అందరికీ మేము గుర్తింపు కార్డులు ఇస్తాం, పంట రుణం ఇస్తామని చెప్పారు. ఇప్పటికి 2 ఏళ్ళు కావస్తుంది, ఏమి లేదు. మళ్ళీ పంట సీజన్ కూడా వస్తూ ఉంది. కాబట్టి కౌలు రైతులందరినీ CCRC కార్డులు ఇచ్చి వాళ్ళందరికీ గుర్తింపు కార్డులు ఇచ్చి పంట రుణాలు ఇవ్వాలనేటువంటి డిమాండ్. అదేవిధంగా అన్నదాత సుఖీభవ పెట్టారు, మంచిదే. అన్నదాత సుఖీభవాలు ఎవరికి ఇవ్వాలి? పంటలు సాగు చేసేటువంటి రైతులకు ఇవ్వాలి. మీరు ఎవరికి ఇస్తున్నారు? సాగు చేయకుండా ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తున్నారు, భూ యజమానికి ఇస్తున్నారు. కాబట్టి 100% భూమిని సాగు చేస్తున్నటువంటి కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ ఇవ్వాలనేటువంటిది 2వ డిమాండ్. 3వది ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అని ఉంది. బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీని తీసేశారు, ఆయన పేరు కూడా వినపడకూడదని చెప్పేసి అనుకుంటున్నారు. తీసేశారు. కానీ ఈరోజు విచిత్రం ఏంటంటే రాష్ట్రాల మీద భారాలు పడే విధంగా ఆ చట్టాన్ని రూపొందించారు. ఇంతకుముందు 10% రాష్ట్ర ప్రభుత్వాలు, 90% కేంద్ర ప్రభుత్వం పెట్టుకునేది. ఇప్పుడు 40% రాష్ట్ర ప్రభుత్వాలు, అదేవిధంగా 60% కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది. దాదాపుగా 4,000 కోట్ల రూపాయలు అదనంగా భారం పడతా ఉంది. ఎందుకు పడాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మాస్టర్ మైండ్స్ ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సౌజన్యంతో రక్తదాన శిబిరం జరిగింది. బ్రాడీపేటలోని మాస్టర్ మైండ్స్ క్యాంపస్లో నిర్వహించిన కార్యక్రమంలో మాస్టర్ మైండ్స్ సిబ్బందితో పాటు స్టూడెంట్స్ రక్తదానం చేశారు. బ్లడ్ డొనేషన్ వల్ల ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు తెలిపారు. ప్రతి ఏడు మాస్టర్ మైండ్స్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. శ్రేష్ఠ హాస్పిటల్ 2వ వార్షికోత్సవం సందర్భంగా పలువురు డాక్టర్లు కూడా ఈ క్యాంపులో సేవలు అందించారు. మాస్టర్ మైండ్స్ కళాశాల యొక్క ఆవిర్భావ దినోత్సవం, వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కళాశాల విద్యార్థులు మరియు సిబ్బంది అందరూ ఇవాళ రక్తదానం చేస్తున్నారు. గత 10-12 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం
1000 నుండి 1500 మంది పిల్లలు మ్యాష్ మైండ్స్ నుంచి రక్తదానం చేస్తున్నారు. ఇవాళ ప్రత్యేకించి శ్రేష్ఠ హాస్పిటల్ వారి యొక్క వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కూడా వారి యొక్క సహకారంతో కూడా ఇవాళ ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అనేక సంవత్సరాలుగా దీని డైరెక్టర్ గారు శ్రీ మట్టుపల్లి మోహన్ గారి యొక్క సపోర్ట్ తోటి ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది విద్యార్థులు రక్తదానం చేస్తూ చాలామంది అనేక మంది ప్రాణాలను కాపాడేందుకు వారి వంతు యొక్క సహాయం చేస్తూ సొసైటీలో ఈ రక్తదానం పట్ల వారు అవేర్నెస్ని క్రియేట్ చేస్తున్నందుకు మట్టుపల్లి మోహన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్పీ కార్యాలయంలో అధికారులకు వినతులు ఇచ్చారు. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. దేవస్థానం స్థలాన్ని ఆక్రమించుకోవాలని కొందరు వ్యక్తులు సంపత్ నగర్లోని శ్రీకాశీ అన్నపూర్ణేశ్వరి అమ్మవారి దేవాలయ ప్రాంగణంలో దేవతామూర్తుల విగ్రహాలు ధ్వంసం చేశారని ఆలయ కార్యదర్శి వెంకట కుమార్ ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే 2015లో విగ్రహాలు ధ్వంసం చేస్తే నిందితులపై ఇంతవరకు చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే వారిపై చర్యలు తీసుకుని హైందవ ధర్మాన్ని కాపాడాలని వేడుకున్నారు. మరి హిందువుల మనోభావాలను దెబ్బతీసి మన యొక్క కాశీ అన్నపూర్ణేశ్వరి అమ్మవారి తదితర దేవతా విగ్రహాలను ధ్వంసం చేసినటువంటి ఉల్లి సాంబశివరావు, ఉల్లి అనిల్ కుమార్, పుల్లంశెట్టి వేడుకొండలపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా, హిందువుల మనోభావాలను గౌరవించాలని మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అందరూ కూడా ఏకకంఠంతో చెబుతూ ఉన్నారు, చూస్తూ ఉన్నాను. మీరందరూ కూడా దీనికి సహకరించి ఈ యొక్క దుర్మార్గుల పైన నిందితుల మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచూ ఉన్నాము. ఇతర పథకాలకు దారి మళ్లించిన నిధులను వెంటనే వెల్ఫేర్ బోర్డుకు జమ చేయాలని ఏఐటీయూసీ నేతలు డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ నేతలు కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు పుష్పాల సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న 46,000 క్లెయిమ్లను పరిష్కరించి వెంటనే సొమ్మును వారి ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రామారావు, మేడ హనుమంతరావు, రావుల అంజిబాబు, కుమారి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మిక సంఘం తరఫున మేమైతే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు మేనిఫెస్టోలో పెట్టారు, సంక్షేమ బోర్డు ప్రారంభిస్తామన్నారు. ప్రారంభించడంతో పాటు గత ప్రభుత్వంలో ఉన్న ఏదైతే సంక్షేమ బోర్డులో మరి క్లెయిములు పెండింగ్లో ఉన్నాయో ఆ పెండింగ్లో ఉన్నటికి నిధులు చెల్లిస్తామని చెప్పి ఉన్నారు. మరి ఆ చెప్పిన ప్రకారం పెండింగ్ క్లెయిమ్లు ఇవ్వాలి. అలాగే తెలంగాణలో మాదిరి మన సంక్షేమ బోర్డులో కూడా ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షల రూపాయలు ఇవ్వాలని. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. లక్ష్మీపురంలోని బిస్మిల్లా హౌస్ లో నూతనంగా హలీం పాయింట్ అందుబాటులోకి వచ్చింది. ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, నజీర్ అహ్మద్ పాల్గొని హలీం పాయింట్ ను ప్రారంభించారు. క్వాలిటీ ఫుడ్ ను అందించడంలో బిస్మిల్లా హౌస్ యాజమాన్యం ఎప్పుడూ రాజీ పడదని ప్రముఖులు తెలిపారు. కార్యక్రమంలో భాషన్ రామకృష్ణతో పాటు టీడీపీ నేతలు సజిలా, కుర్రా అప్పారావు, అబ్బూరి మల్లి, అమృతరావు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాంతంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది గుంటూరు నగరానికి విచ్చేసి బిస్మిల్లా బిర్యానీలో బిర్యానీ తినకుండా వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయి. అటువంటి బిర్యానీ ప్యాలెస్ వాళ్ళు ఈరోజు కొత్తగా ఇరానియన్ హలీంని ఇంట్రడ్యూస్ చేస్తూ గుంటూరు మార్కెట్లో, అంతేకాకుండా ఎప్పుడు కూడా గుంటూరు ప్రాంత ప్రజలకు తెలియనటువంటి అనేక ఫుడ్ ఐటమ్స్తో పాటు లెబనీస్, మొగలై, అలాగే అరేబియన్ ఐటమ్స్తో కొత్త డిషెస్ని తీసుకొని వచ్చి గుంటూరు ప్రఖ్యాతిని మరింత పెంచేటువంటి దిశగా బిస్మిల్లా బిర్యానీ పాయింట్ వాళ్ళు ఈ అరేంజ్మెంట్స్ చేసుకోవడం, రెసిపీస్ని తయారు చేయడం జరుగుతూ ఉంది. తప్పకుండా నగర ప్రజలతో పాటు భోజన ప్రియులందరూ కూడా, ఫుడ్ లవర్స్ అందరూ కూడా ఈ రెస్టారెంట్కి విచ్చేసి రఫీ గారిని అలాగే సతీష్ గారిని ఆశీర్వదించాల్సిందిగా కోరుతాము. సెంటర్ వాళ్ళు ఈరోజు ఘనంగా రంజాన్ సందర్భంగా హలీం సెంటర్ని ఏర్పాటు చేయడం చాలా ఘనంగా ఆరంభించుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ కబాబ్స్ కానీ, బిర్యానీస్ కానీ అన్ని రకాలు
అన్ని రకాల ఫుడ్ నాన్ వెజ్ ప్రియులందరికీ ఇది ఒక మంచి డ్రీమ్ రెస్టారెంట్ అని చెప్పుకోవచ్చు బిస్మిల్లా రెస్టారెంట్ని. ఎందుకంటే గత 15 సంవత్సరాలుగా మేము ఎప్పుడు ఇక్కడికి ఏదన్నా మాకు ఇక్కడ ఖాళీ లేదంటే పక్కన పోయే పరిస్థితి, కానీ ఇక్కడ ఖాళీ ఉంటే మాత్రం ఖచ్చితంగా మేమందరం మా ఫ్రెండ్స్ కానీ అక్కడ ఇతర ప్రాంతాల నుంచి వస్తారు. ఎక్కడికి వెళ్దాం ఈసారి, ఎప్పుడైనా పక్కకి వెళ్దామా, ఇంకో రెస్టారెంట్కి వెళ్దాం, ప్రతిసారి బిస్మిల్లా అంటే కాదు మేము లాస్ట్ టైం తిన్నాము అక్కడే బాగుందని చెప్పి. ఇవి ఇప్పటి వరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.